తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక శక్తి, పవన్ కళ్యాణ్ ఒక ఇంధనం. పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికంటే అధికుడని ఏ తెలుగుదేశం కార్యకర్త భావించారు. చంద్రబాబు కంటే అధికుడని ఏ తెలుగుదేశం నాయకుడు ఒప్పుకోడు. లోకేష్ కంటే గొప్పవాడని ఏ తెలుగుదేశం కార్యకర్త కలలో కూడా అన్నారు. బట్ తమ పార్టీకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం అన్నటువంటి దాన్ని ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. అదే సందర్భంలో 2014 నుండి పవన్ కళ్యాణ్ వలన తమకి జరిగినటువంటి ప్రయోజనాలు గుర్తుంచుకుంటాడు. అట్ ద సేమ్ టైం మొన్న అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ తోడ్పాటు ఉందని ఒప్పుకుంటాడు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండటానికి, లైక్ బెంగాల్లో కమ్యూనిస్టుల తరహాలో, లేదంటే మధ్యప్రదేశ్లో బీజేపీ తరహాలో, గుజరాత్లో బీజేపీ తరహాలో, ఇక్కడ లాంగ్ స్టాండింగ్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అండగా పవన్ కళ్యాణ్ ఉంటాడు. బీహార్లో నితీష్ కుమార్ని ముందు పెట్టి బీజేపీ అయినా లేకపోతే మరెవరైనా ఏళ్ల తరబడి ఎలా నడిపించారో అలాగే ఖచ్చితంగా ఉంటుంది. నవీన్ పట్నాయక్ని అధికారంలో ఉంచి చాలా కాలం పాటు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ తరహాలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ తమకి తోడు చంద్రబాబు తర్వాత లోకేష్ని సీఎంను చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకుంటాడన్నది వాళ్ళ నమ్మకం.